ఎల్లో సింగం న్యూస్ ముందు నా పేరు ప్రశాంతి. మేము శ్రీకాకుళం నుంచి వచ్చాము. గత 9 సంవత్సరాల నుంచి జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం. ప్రతి సంవత్సరం కూడా స్వామివారి పుట్టినరోజుకి గురు పౌర్ణమికి ఖచ్చితంగా వస్తూ ఉంటాం. ఇక్కడ దొరికే జ్ఞానం ఏంటంటే కర్మల్ని పోగొట్టుకునే శక్తి, దైవ జ్ఞానాన్ని పొందని తెలియపరచడానికి భగవద్గీతలో చెప్పారు. శ్రద్ధ వల్ల లభితే జ్ఞానం ఏ విధంగా ఆ కర్మల నుండి దూరం చేసుకోవాలన్నా కూడా దైవ జ్ఞానం అవసరం. మా ఆయన గారికి గత 3 సంవత్సరాల నుంచి డయాలసిస్ అవుతుంది, కానీ ఆయన ఎక్కడికి వెళ్ళలేదు. కానీ ఈరోజు దేవుడి శ్రద్ధ, దేవుడి మీద ఉన్న శ్రద్ధే మమ్మల్ని ఇక్కడ తీసుకుని వచ్చింది. అంటే దైవ జ్ఞానానికి ఎంత శక్తిగా ఉందని నిరూపించడానికి స్వామివారు ఇది అందరికీ ఆదర్శంగా తీసుకోవడానికి ఇది అంటే నీ ఇష్టమైన దేవుడి మీద ఉంటే దేవుడు నీకు ఎంతవరకైనా ప్రయాణం చేస్తారు. ఆ గుర్తింపుతో మేము ఈరోజు ఇక్కడికి రాగాల్సాము. ఈ దైవ జ్ఞానం అందరం తీసుకొని మనం మోక్షం పొందాలంటే ఖచ్చితంగా రైతు సిద్ధాంత భగవద్గీతలోని చెప్పాడనమాట. మీకు ఈ జన్మ కాకపోతే మళ్ళీ జన్మైనా ఉన్నతంగా దేవుడు జ్ఞాన సంపన్నం కలిగిన ఇంట్లో జన్మించే చేస్తున్నాం. కాబట్టి అంటే మనతో స్థిరంగా వచ్చేది లేదంటే దైవ జ్ఞానమే. ఆ జ్ఞానాన్ని ఇక్కడ ఈ ఆశ్రమంలో సంపూర్ణంగా పొందొచ్చు. దేవుడు ఇక్కడ జ్ఞానాన్ని నిధిగా ఉంచాడనమాట. ఎవరు శ్రద్ధను బట్టి ఎంత కావాలంటే అంత తీసుకెళ్ళడానికి అవకాశం ఉన్నది. ఇది దేవుడు ఏమని చెప్పాడు, జ్ఞానం సముద్రంగా పోల్చారు. మన శ్రద్ధను బట్టి మనం తాగి మన కర్మల్ని కడతేర్చుకోవచ్చు అనే ఉద్దేశాన్ని ఈరోజు మేము చెప్పాలి. నమస్కారం అండి. నా పేరు వెంకట్రాయప్ప. ನಮ್ಮದು ಕೋಲಾರ, ಕರ್ನಾಟಕದಿಂದ ಬಂದಿದ್ದೀವಿ. ವೆಂಕಟ್ರಾಯಪ್ಪ ಅಂತ ಹೆಸರು. ಹಾಗಾಗಿ ಇವತ್ತು ಎಲ್ಲ ಸ್ಟೇಟ್ಗಳಲ್ಲಿ ಇವತ್ತು ರೈತ ಸಿದ್ಧಾಂತ ಭಗವದ್ಗೀತಾ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಹಮ್ಮಿಕೊಂಡಿದ್ದೀವಿ. ನಾವೆಲ್ಲರೂ ಸೇವೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. ಅದೇ ರೀತಿ ಪ್ರಪಂಚವೆಲ್ಲ ಹರಡಿ ಈ ಅಜ್ಞಾನವನ್ನು ತೊಲಗಿಸಿ ಜ್ಞಾನವನ್ನು ಸಾಗರವನ್ನು ದಾಟಬೇಕಾದರೆ ಈ 3 ಸಿದ್ಧಾಂತಗಳ ಪ್ರಕಾರವಾಗಿ ದಾಟಬೇಕು. ಬೇರೆ ಯಾವ ದಾರಿಯಿಂದ ಸಾಧ್ಯವೇ ಇಲ್ಲ. ನಾವಿವತ್ತು ಈ ಪೂಜೆಗಳು, ಈ ಪುರಸ್ಕಾರಗಳೆಲ್ಲ ನಮ್ಮ ಶರೀರಕ್ಕೆ ಸುಮ್ಮನೆ ನಾವು ನಾಟಕಕ್ಕೋಸ್ಕರ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. ನಾವು ಕರ್ಮವನ್ನು ಸುಟ್ಟುಕೊಂಡು ಪರಮಾತ್ಮನನ್ನು ಐಕ್ಯವಾಗಬೇಕಾದ್ರೆ ಬೇಕಾದ ಕಾರಣ ರೈತ ಸಿದ್ಧಾಂತ ಒಂದೇ ಅಂತೇಳಿ ನಾನು ಖಚಿತವಾಗಿ ಹೇಳಬಲ್ಲಕ್ಕೆ ನಾನು ಪ್ರಮಾಣವಾಗಿ ಸಿದ್ಧವಾಗಿದ್ದೇನೆ. ಅದೇ ರೀತಿ ನಾವೆಲ್ಲರೂ ಇವತ್ತು ಈ ಸಮಾಜ ಎಲ್ಲರೂ ಏನಾದರೂ ಸ್ವಲ್ಪ ಕರ್ಮವನ್ನು ಸುಟ್ಕೊಂಡು ಹೋಗಬೇಕಾದ್ರೆ ಇದೇ ದಾರಿ, ಬೇರೆ ದಾರಿನೇ ಇನ್ನೊಂದಿಲ್ಲ ಅನ್ನೋದಕ್ಕೆ ಮೂಲ ಸಿದ್ಧಾಂತ ಕರ್ತ ಶ್ರೀಮತ ಏಕೈಕ ಗುರುವು ಶ್ರೀ 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 ಭಗವಾನ್ ಸ್ವಾಮಿ ಆಚಾರ್ಯ ಪ್ರಬೋಧಾನಂದ ಯೋಗೀಶ್ವರನ ಸಾಧ್ಯವಾಗುತ್ತದೆ ಹೊರತು ಬೇರೆ ಯಾರಿಂದ ಸಾಧ್ಯವಿಲ್ಲ ಅಂತ ಖಡಾಖಂಡಿತವಾಗಿ ಪೋಸ್ಟ್ ಆಫೀಸ್ನಲ್ಲಿ ಸೀಲು ಗುದ್ದಿದಂಗೆ ಸೂಳಿ ಗುದ್ದಿ ಹೇಳಕ್ಕೆ ಇಷ್ಟಪಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಓಂ ತತ್ಸತ್. నిరాకారుడై విశ్వమంతా అణువున వ్యాపించి వ్యక్త రూపంగా ఉన్న ఆ పరమాత్మ స్వరూపమే నేడు సాకార రూపుడై భగవానుడై త్రిమత ఏకైక గురువు, ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి, శతాధిక గ్రంథకర్త, హిందూ జ్ఞాన ధర్మ ప్రదాత, సంచలనాత్మక రచయిత, రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారు దివ్యమైన పాదవత్మములకు ప్రణామములు, వందనములు, నమస్కారం. స్వామివారు భూమి మీద అవతరించి తన యొక్క ధర్మాలను జ్ఞానరూపంగా తెలియజెప్పడం జరిగింది. ఈ రోజున స్వామివారు 101 గ్రంథాలకు పైగా రాయటము, 200లకు పైగా ఆధ్యాత్మిక ఆత్మబోధ ప్రబోధ వీడియోలు రూపంగా అందించడం జరిగింది. భూమి మీద ఈరోజు ఉన్న ఏ మనిషి అయినా సరే, అంటే సృష్టిలో దేవుడు ఒక్కడే, దేవుడు జ్ఞానం ఒక్కడే. కానీ మనుషులకి దేవుని జ్ఞానం సక్రమంగా తెలియకపోయినందువల్ల అజ్ఞానానికి లోనైన ప్రజలు మతాల వారిగా తమను తాము విభజించుకొని దేవుడిని కూడా విభజించుకోవడం అనేది చాలా శోచనీయమైన విషయం. విశ్వదారి అయిన వాడు భూమి మీదకి వచ్చి తన యొక్క ధర్మాలు చెప్పినప్పటికి కూడా ప్రజలు వాటిని సక్రమంగా ఆలకించకుండా ఉండటం అనేది మన ప్రజల యొక్క అజ్ఞానపు స్థితిని తెలియజేస్తుంది. కాబట్టి ఇప్పటికైనా భూమి మీద ఉన్న సమస్త ప్రజలు ఈర్ష్య అసూయలు లేకుండా దేవుడు ఒక్కడే, దేవుడు జ్ఞానం ఒక్కటే. ఈ సృష్టిలోని సమస్త ప్రాణకోటి కూడా ఒకే విధానంలో సృష్టించబడిందని, ఈ ప్రాణకోటికి అవసరమైనటువంటి సంపూర్ణ జ్ఞానాన్ని శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారు 101 గ్రంథాలు, 200 పైగా ఆధ్యాత్మిక
ఆత్మజ్ఞాన ప్రబోధ వీడియోలతో మనందరికీ చేరువ చేయడం జరిగింది. ప్రజలందరూ వీటిని తెలుసుకొని స్వామివారు తెలియజేసినటువంటి జ్ఞానాన్ని బుద్ధిలోకి ఎక్కించుకొని వారు మోక్ష మార్గంలో కర్మను కాల్చుకొని అందరూ దేవుని వైపు సాగిపోవాలని కోరుకుంటూ ఈరోజు పండుగ రోజు నిరాకారుడై విశ్వమంతా వ్యాపించిన ఆ పరమాత్మ స్వరూపమే భూమి మీదకి వచ్చినటువంటి గొప్ప పండుగ రోజు. ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా స్వామివారి పండుగ శుభాకాంక్షలు శుభాశిస్సులు తెలియజేసుకుంటూ ఇటువంటి గొప్ప అవకాశాన్ని కలిగించినటువంటి శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర వారికి మరొక మారు నా హృదయపూర్వక నమస్కారములు, ధన్యవాదాలు, వందనములు. సర్వం కొని ఉన్నది పండుగ కొంచెం అక్కడ ఇద్దాము. பேசுறீங்களா? ரெண்டு மைக் పైసలు ఇప్పించుకోండి. చదువుతలేదు లైన్ పెడుతున్నా. Beautiful.